ఇక మొదలెడదామా? హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ వీడియో ఏంటిదంటే రేపు సెలక్షన్స్ ఉన్నాయన్నమాట. సెలక్షన్స్ ఎట్లా జరుగుతుందో చూపెడతా మీకు. అంతకంటే ముందు సెలక్షన్స్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకోవాలి, ఒక బ్యాట్స్మెన్ అయితే ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ చూపెడతా మీకు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇవన్నమాట రేపు సెలక్షన్స్కి. సో రేపు ఏమేమి తీసుకోవాలో అన్నీ మీకు చెప్తా. ఫస్ట్ వచ్చేసి షూ. రేపు మ్యాట్ మీద ఆడతాం కాబట్టి స్పైక్స్ ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ షూ తీసుకెళ్తున్నా. అండ్ యూనిఫామ్, సాక్సెస్, నెక్స్ట్ బ్యాగ్, ఎందుకంటే అందులోనే సర్టిఫికెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాడ్స్ ఇంతకుముందు బ్లూ ఉండే కదా, అంటే వాటి కవర్ అనమాట. ఇప్పుడు దాన్ని రేపు సెలక్షన్స్ కాబట్టి అలో చేయరు, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. అండ్ బాల్, అక్కడేమో టై గార్డ్, హెల్మెట్. సో ప్యాడ్స్ తర్వాత చూడొచ్చు మీరు, ఇవి కొత్త గ్లౌజెస్, అప్పుడు వీడియోలో చూసారు కదా మీరు. ఇవి పాతవి, అవి తీసుకెళ్ళట్లే. నెక్స్ట్ హెల్మెట్ అండ్ టై గార్డ్. నెక్స్ట్ స్టార్ ఐటమ్స్ వచ్చేసి ఇది కాశ్మీర్ విల్లో బ్యాట్ అనమాట, ఇది ఇంగ్లీష్ విల్లో బ్యాట్. ఒకవేళ నేను ముందే నన్ను పంపించేస్తే దీంతో ఆడదా అనమాట, ఎందుకంటే న్యూ బాల్ కదా, ఈ బ్యాట్ ఖరాబ్ అయిద్దని దీంతో ఆడదా. లేదు కొంచెం లేట్ అయ్యి బాల్ ఓల్డ్ అయింది అనుకో, కొత్త బ్యాట్తో ఆడేస్తా డైరెక్ట్. సో ఇదన్నమాట చూసిరు కదా, ఇవి బిఫోర్ మ్యాచ్ అనమాట, ఐ మీన్ సెలెక్షన్స్. సారీ, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. డైరెక్ట్ నేను రేపు మళ్ళీ మీకు మార్నింగ్ కలుస్తా. బాయ్. సో రెడీ అయినాం అనమాట. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఇగో అది కిట్ బ్యాగ్ అనమాట. కిట్ బ్యాగ్లో మొత్తం వేసిన బ్యాగ్. A few minutes later. పోతున్నాం, త్వరగా పోతున్నాం బస్ స్టాండ్కి. పోయినాక కాలేదు. One eternity later. ఇప్పుడే వచ్చినాం, చూడొచ్చు లోపలికి ఎంట్రీ. తరుణ్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి చెప్తా. సో చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ వీళ్ళందరూ వార్మప్ చేసుకుంటున్నారు అనమాట. అవి బిల్డింగ్స్ స్టార్ట్ అయింది, సెలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అక్కడ బౌలింగ్ వేస్తున్నారు చూడొచ్చు మీరు. సార్ వాళ్ళు కూడా అక్కడే పక్కన్నారు, వార్మప్ కూడా వేసుకున్నారు అనుకున్నారు. సో అక్కడ జరుగుతున్నాయి కదా అవి సెలక్షన్స్. అందరూ వామప్ ఫీల్డింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా బౌలింగ్ చేస్తున్నాడు కదా, అక్కడి నుంచి అక్కడ బ్యాటింగ్ అనమాట. సో ఇంకా నా నేమ్ రాలేదు, నా నేమ్ వస్తే నేను అటు సైడ్ వెళ్ళి నిలబడతా. ఎట్లుంటుంది అనమాట ఇక్కడ సెలక్షన్స్. ఇంకా జరుగుతూనే ఉంటాయి, టైం పడుతుంది ఇంకా చాలా. శ్రీరామ్ నవ్వురా, నవ్వు. A few moments later. సో సెలక్షన్స్ అక్కడ జరుగుతున్నాయి. మాకు సెలక్షన్స్ అయిపోయినాయి కానీ సర్టిఫికెట్ లేవంట, బర్త్ సర్టిఫికెట్ అది ఇది లేదని పొమ్మన్నారు. ఇది సెలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, ఏదో ఒక లూప్ హోల్ చూసుకొని వెళ్ళగొడతారు. లవర్ బాయ్ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. చలో బయటికి పోయేటప్పుడు కలుద్దాం. కాలుకి దెబ్బ తాకింది నాకు, చూడొచ్చు కాలుకి దెబ్బ తాకింది, అయినా పర్లేదు ఆడదాం. చలో బాయ్, ఇంటికి పోతున్నాం. కోకోనట్ వాటర్ తాగడానికి వచ్చినాం అనమాట. కొట్టేస్తున్నాడు చూడొచ్చు మీరు. తరుణ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. తరుణ్
గుట్కా మానే అన్న, గుట్కా వల్ల ఓ లైఫ్ లాగమైతాయి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఇక అట్లయినా ఇక తింటావా గుట్కాలు చెప్పు? ఫస్ట్ నేను చూసి ముఖ్య అనుకున్నాను నేను. అట్లని కాదు కానీ ఎందుకు వేస్ట్గా పైసలు వేస్ట్. ఓ ఈ రూట్ ఎక్కడిది? ఇట్లా కూడా పోవచ్చా? రోజు నేను తింటా ఉన్నాను. రోజుకి ఎన్ని తింటావు? అంటే ఇక ఎప్పుడు నోట్లోకి ఉంటూనే ఉంటుందా? ఐదారు తింటావా? ఐదారు అంటే 60 రూపాయలు వేస్ట్ చేస్తున్నావు రోజు 60 వేసి చేస్తాను అనవసరంగా. మనిషి రూపాయలతోటి మంచిగా తీసుకోవచ్చు తెలుసా? పిల్లలకు 60 హ్యాపీగా తింటారు. దాని బదులు వేరే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకో. సెంటర్ వేసి తిను. ఇంకా మంచిది. సోంపు తిను. అన్న రైట్, ఎందుకంటే అన్న కూడా తెలుసు. బస్ ఎక్కినాం ఇప్పుడే, ఇంకా స్టార్ట్ కాలేదు బస్సు. చూడొచ్చు హన్మకొండ బస్ స్టాండ్. ఇట్లుంటుంది. బస్ ఈస్ కమింగ్. సో వీఆర్ గోయింగ్ టు హోమ్. అన్నం కనబడుతున్నావురా? A few inches later. పని చేంజ్ చేస్తారా? సో చూసినారు కదా వ్లాగ్ ఎట్లుందో. నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. మోరోవర్ ఇదన్నమాట వాటి వ్లాగ్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చలో నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్తాం. బాయ్.